తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభు దినమందు మీ ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ ఆవరణములో అమూల్యమైన ఆశీర్వాదకరమైన ఆశీర్వచనపు పాత్ర యొద్ద మీ స్వరక్తమిచ్చుకొన్న నీ సొత్తైన పరిశుద్ధులతో కలిసి నిన్ను స్తుతించున్నట్లు శాపమును పైబట్టుగా ధరించిన నన్ను మీరు ప్రేమించి నా శాపమంతటిని కలువరి శిలువలో భరించి మీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా నాకు ధరింపజేసిన రక్షణ వస్త్రమును బట్టి, నీతి అనే పైబట్టమును బట్టి నా దుఃఖమునంతా తొలగించి మీరు అనుగ్రహించినటువంటి సంతోష వస్త్రమును బట్టి, ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు కలిగిన నన్ను మీరు ప్రేమించి మీరు ఇచ్చిన ధరింపజేసిన బలమును బట్టి, సంవత్సరమును దయా కిరీటముగా ఇస్తున్న మీ ఆయుష్కాలం అంతటిని బట్టి యథార్థ హృదయముతో నా ఆరాధన మీకు అర్పిస్తూ మా మధ్య ఉంచిన ఆశీర్వచన పాత్ర ఎద్దకు వాక్యం యొక్క ఉదక స్నానము చేత యోగ్యమైన విధానములో పాలు ప్రసాదించి ఇహపర దైవ ఆశీర్వాదం పొందినట్లు సిద్ధపరుస్తూరమ్మని, నీ పరిశుద్ధుల పాదాలు కడగటానికి కూడా ఏమాత్రం యోగ్యత అర్హత లేని అపాత్రుడనైన నన్ను కరుణించి నా పక్షముగా నిర్గమ 4:12, మత్తయి 10:20, ఇర్మీయా 1:9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు సిద్ధపరచమని, వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ రాలేక ఆగిపోయిన వారు, వ్యాధి బాధ బలహీన పరిస్థితులను బట్టి ఆగిన వారిని కీర్తన 107:20 మీ వాక్కును పంపి బాగు చేసి మీ నిర్ణయకాల సమయంలో మీ సన్నిధికి సమకూర్చి మహిం పొందమని, వచ్చిన మా మనస్సాక్షుని మీ రక్తాన్ని ప్రోక్షించి యోగ్యమైన విధానములో ఇహపర ఆశీర్వాదమును మీ స్వారూప్యతను స్వతంత్రించుకున్నట్లు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట ఆశీర్వచన పాత్ర యొద్ద ఒలీవ మొక్కల వలె చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ, ఆరాధన కొరకే మన గమనానికి తీసుకుని వచ్చినటువంటి వాక్య భాగము కీర్తన 96:9. ఎవరైనా చదువుతారా? 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని. చాలు. దేవుని ఉద్దేశము, దేవుని ఆరాధించేవారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వారై ఉండాలి. అయితే మనమేమో శాపమును పైబట్టగా ధరించుకొని శాపగ్రస్తమైన వారిగా ఉండడం ద్వారా పాపమెరుగని దేవుడు మన కొరకై కలువరి శిలువలో ప్రాణదానము చేయబడి నలగొట్టబడిన శరీరమును చిందించిన రక్తమును ఆశీర్వచన పాత్రగా మన మధ్య ఉంచి మనం ఆయనను ఆరాధించడానికి ఆయన మనకు ధరింపజేసినవి 5 పరిశుద్ధమైన అలంకారాలని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. వాటిలో మొట్టమొదటిది రక్షణ వస్త్రం, రెండవది నీతి వస్త్రం, మూడవది సంతోష వస్త్రం, నాలుగవది బలమును ధరింపజేసినాడు, ఐదవది దయాకిరీటము ధరింపజేసినాడు. ఈ 5ంటిని ఆయన మనకు ధరింపజేసినందుకు మనము ఆయనను ఆరాధిస్తూ వచ్చాం. ఆశీర్వచన పాత్ర యొద్దకు వచ్చేసరికి ఆయన కొరకు మనము ధరించుకొనవలసినవి ఏమిటి? ఆశీర్వచన పాత్ర కొరకు దేవుని వాక్యాన్ని మనం ఏ కోణంలో ధ్యానిస్తాము అంటే, ఆరాధనకేమో ఆయన మనకు ధరించిన వాటిని బట్టి ఆరాధించాం. ఆశీర్వచన పాత్ర కొరకు ఆయన కొరకు మనము ధరించుకొనవలసిన వారివి ఏమై ఉన్నవో 5 లేక 7 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనము ఇట్టి ఆత్మ పరిశీలనతో యోగ్యమైన విధానములో ఆశీర్వచన పాత్ర యొద్దకు రాబద్ధులమై ఉన్నాం. నెంబర్ 1 చూస్తాము రండి. మొదటిగా ఆయన మనకు ఏమి ధరింపజేసినాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథమందు మనం గమనిస్తే చూడండి,
మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఒక్క చదివితే చాలండి. ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి మనమందరం కూడా ఏ అలంకరణ ధరించుకొనవలసిన వారిగా ఉన్నామని వాక్యం సెలవిస్తుందంటే, ఎదుటివాని ఎడల ఏ అలంకరణ కలిగి ఉండాలండి? దీన మనసు అనే వస్త్రములు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రాలు మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. ఎలా ఉంటాయి అవి? మనం ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటాం ఎదుటివాని ఎడల? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎదుటివాని ఎడల ఈరోజు ఆరాధనకి బయలుదేరే సమయంలో, ఈరోజే కదా ప్రతి ఆదివారం మందిరానికి బయలుదేరే సమయంలో విశ్వాసులైన వారికి ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఏ డ్రెస్ వేసుకోవాలో చూడాలి. అది ఉన్నవేవో వేసుకోవచ్చు కదా అని ఇంట్లో వాళ్ళంటే, ఈ పోయిన వారం వేసుకెళ్ళాము, నా పక్కన వాళ్ళు చూశారు కనుక ఇప్పుడు ఏం వేసుకోవాలా? ఇప్పటి వరకు ఎవరు చూడనివి వేసుకోవాలా, ఎవరు ధరించనివి ధరించుకోవాలా. ఇప్పుడంటే సంవత్సరం అటు ఇటు కానీ దినాల్లో ఉన్నాం, కానీ కొత్త సంవత్సరం ప్రారంభపు దినాల్లో అయితే క్రిస్మస్ టైం నుంచి జనవరి ఆ టైంలో అయితే సాధ్యమైనంత వరకు వేసిన బట్టలు వేసుకోకుండా వేయటానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది. ఎక్కువ మంది, ముఖ్యంగా విశ్వాసులైన వాళ్ళైతే 365 రోజుల్లో 56 ఆదివారాలు ఉంటే 56 కొత్త జత బట్టలు కావాలా, కట్టినవి కట్టకుండా కట్టుకోవాలా. ఇలాంటి ఆశ ఎక్కువగా సిస్టర్స్కి ఉందంటే తప్పు కాదు. బైబిల్ చెబుతుంది, ఎదుటివాని ఎడల అందరూ ఎలాంటి వస్త్రములు ధరించాలండి? తప్పేం లేదు. దేవుడు మీకు ఇచ్చిన ఆర్థిక స్తోమతను బట్టి, ఉద్యోగ బాధ్యతలను బట్టి రోజుకో కొత్త డ్రెస్ వేసుకున్నా తప్పేమీ కాదు. అది తప్పని మాత్రం మీరు భావించొద్దు. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి ధరించుకోండి. అయితే దేవుడు మనకు ధరింపజేసిన వానిని బట్టి ఆరాధించాము. ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వచ్చేసరికి దేవుని కొరకు మనం ధరించవలసిన ఏంటో అవి ధరించుకుంటేనే నిత్యత్వం, అవి ధరించుకుంటేనే ఇహపర ఆశీర్వాదం, అవి ధరించుకోగలిగితేనే దేవుని యొక్క స్వారూప్యత. ఇదేనా ఎదుటివాని ఎడల మనం ఎలాంటి వస్త్రాలు ధరించాలంటండి? దీన మనసు. ఎదుటివాని విషయంలో మన మనసు ఎలా ఉంటుంది? దీనముగా ఉంటుందా, అహంకారముగా ఉంటుందా? ఎదుటి వాళ్ళు మామూలుగా చూస్తామా, ఎలా చూస్తామా? అసలు నువ్వెంత నాకు ఇంత అన్నట్టు చూస్తాం. అందుకని మనలా చదవండి అన్నమాట. మొదటి పేతురు 5:5. చిన్నలారా, చిన్నపిల్లలైన వారు లేక చిన్నవారు అందరూ పెద్దవారికి ఏం కావాలా? ఇప్పుడేమవుతుంది, అందరూ చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళకి ఏం చేస్తున్నారు? ఎదురు తిరుగుతున్నాడు. నువ్వేందంట చెప్పేది? చిన్నలారా పెద్దలకు. అసలు పెద్దవాళ్ళంటే గౌరవం ఉందండి. వయసును బట్టి, పెద్దరికాన్ని బట్టి గౌరవించే పరిస్థితి ఉందండి ఈరోజు. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ అక్కడ వ్రాయబడిన మాట, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. ఎవరందరూ చెప్పాలండి? ఎవరందరూ? ఎవరైతే ఆయన ద్వారా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వారిగా ఉన్నారో వారందరూ. ఎవరైతే ఆయనను ఆరాధించిన వారందరూ. ఎవరైతే ఆశీర్వచన పాత్రలో చేయవేయడానికి ఇష్టపడుతున్నారో వారందరూ. ఎవరైతే దేవుని ప్రేమను గుర్తెరిగారో వారందరూ. ఎవరైతే దేవుని మందిరంలోనికి రాగలిగినారో వారందరూ.
ఎవరైతే దేవుని వాక్యం చదవడానికి, వినడానికి, గైకొనడానికి ఇష్టపడుతున్నారో వారందరూ ఎదుటివాని ఎడల ఏం చేయాలండి? ఎదుటివాని ఎడల ఏం చేయాలండి? ఇప్పుడు నువ్వు రక్షించబడిన విశ్వాసిగా ఉన్నావు. ఇప్పుడు మీ ఇంటిలోనే వృద్ధాప్యంలో అవసాన కాలంలో ఉన్న అత్తగారో తల్లిగారో ఉన్నారు. వారి విషయంలో ఆరాధించిన నీవు నీ ఇంటిలో ఉన్న పెద్దవారి విషయంలో ఎలాంటి మనసు కలిగి ఉండాలా? ఎలాంటి మనసు కలిగి ఉండాలా? ఎలాంటి మనసు కలిగి ఉంటున్నాము? మీ ఇంటిలో వృద్ధాప్యంలో ఉన్న తండ్రి గారో మామగారో ఉన్నారు. మీకంటే వయసులో పెద్దవారు ఉన్నారు. మీకంటే ఆత్మీయంగా అనుభవం కలిగిన వారు ఉన్నారు. మనకంటే అన్ని విషయాలలో ముందంజలో ఉన్నవారు ఉన్నారు. వారి విషయంలో మనమందరము ఎటువంటి మనసు కలిగి ఉంటున్నాము? ఈ దీన మనసును మనము ఎదుటివాని విషయంలో ధరించుకొని వారిగా ఉండకుండా అహంకారపూరితమైన మనసు కలిగి ఉండి ఆరాధించిన, ఆశీర్వచన పాత్రలో చేవేసిన వారందరికీ ఏం దొరకదండి? చెప్పాలండి, ఏం దొరకదు? మోక్షం దొరకదు, పరలోకం దొరకదు, అనుమానమే లేదు. ఎందుకంటే యోగ్యముగా పాల్పంపులు పొందిన వారే నిత్యత్వం. ఆ యోగ్యముగా పాల్పంపులు పొందేవారు ఎవరయ్యా అంటే ఎదుటివాని విషయంలో దీన మనసు. అంటే ఇంక పరిభాషలు అర్థం కావాలంటే సాటి మనిషిని మనిషిగా చూడాలా, సాటి మనిషిని మనిషిలాగా చూడాలా. ఊర్లో వాళ్ళందరినీ చూడకపోయినా కానీ కనీసం ఎవరిని చూడాలా? ఇంట్లో వాళ్ళని చూడాలా కదండి. దేవుడు మనకిచ్చిన ఇంట్లో వాళ్ళని చూడాలా, దేవుని ఇంట్లోనికి వచ్చిన వాళ్ళని చూడాలా. ఈరోజు దేవుని ఇంట్లో పెద్దలైన వారిని గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు దేవుని ఇంటిలో మన ఆత్మలను కాయచున్న వారిని గౌరవించేవారు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు దేవుడు మనకిచ్చిన కుటుంబం అనే ఇంటిలో పెద్దవారి ఎడల లోబడే మనసు, దీన మనసు, విధేయత చూపే మనసు ఎంతమందికి ఉందండి? అందుకనే దేవుడు అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలైన వారికి విధేయులయ్యుండుడి లేక లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు. అదే మనసు కనుక మనం కలిగి ఉంటే, అదే మనసు కనుక మనం ధరించి ఉంటే, ఈరోజు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఇంట్లో వచ్చేవారు. దేవుని ఇంట్లోనికి మన ఇంట్లో వాళ్ళు రాలేకపోవడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో వారి ఎదుట మనకున్న మనసు ఎలాంటిదంటే అతిశయం, అహంకారం, అవిధేయత, తిరుగుబాటు. అందును బట్టే మన ఇంటి వారు దేవుని ఇంటి వారిగా మారలేకపోతున్నారు. మన ఇంటి వారు దేవుని ఇంటిలోనికి రాలేకపోతున్నారు. నేను చెప్పేది తప్పంటారా ఒప్పంటారా? అర్థమవుతుందండి నా భాష? అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుడు దీన మనసు కలిగిన వారి ఎడల నివసించేవాడిగా ఉన్నాడు. చూడండి మాట, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుమా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నవాడా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు. చదువమ్మాయి మింగమాకు. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఏం చేస్తాడండి? ఎవరైతే దీన మనసు కలిగిన వారిగా ఉంటారో, దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని వారిగా ఉంటారో, మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు, మహామహుడైన దేవుడు ఎవరి హృదయము దీన మనసు కలిగి ఉంటుందో వారిలో నివసించడానికి
ఇష్టపడేవాడు. వారి యందు నివసించడానికి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చేవాడు. ఒక స్థలంలోనంట దేవుడు చిన్నవాడా పెద్దవాడా అని అడిగారంట. ఇప్పుడు అదే మాట మనల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? ఏమ్మాయి నిన్ను అడిగారు అనుకో, దేవుడు చిన్నవాడా పెద్దవాడా అని అంటే ఏం చెప్తాం? ఆకాశ మహాకాశముల పట్టజాలనంత దేవుణ్ణి పట్టుకొని దేవుడు చిన్నవాడా పెద్దవాడా అంటే ఏం చెప్తాం? ఏదేదో చెప్తాం. ఓ చిన్న సండే స్కూల్ పిల్లవాడు వచ్చి అన్నాడంట, అంకుల్ నేను చెప్తాను అన్నాడంట. చెప్పురా ఆయన అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే, దేవుణ్ణి ఆకాశ మహాకాశాలు కూడా పట్టలేనంత పెద్దవాడు దేవుడు. అయితే అదే సమయంలో మానవుని యొక్క గుప్పెడంత గుండెలో నివసించగలిగిన వాడు దేవుడు. ఎవరి గుండెలో ఉంటాడు? ఎవరి హృదయంలో ఉంటాడు? ఎవరి హృదయంలో ఉంటాడు చెప్పాలండి? ఎవరి హృదయంలో ఉంటాడు? గుండె కలిగిన వారి గుండెలో ఉంటాడా? ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగిన వారిగా ఉంటారో, ఎవరైతే అహంకారులుగా ఉండకుండా ఉంటారో, ఎవరైతే అవిధేయులుగా ఉండకుండా ఉంటారో, ఎవరైతే పెద్దలైన వారికి విధేయత చూపేవారిగా ఉంటారో, ఎవరైతే లోబడే మనసు కలిగిన వారిగా ఉంటారో, అలాంటి దీన మనసు కలిగిన వారి హృదయములో మహాగణుడును మహోన్నతుడైన దేవుడు నివసిస్తాడు. అందుకనే దావీదు ఈ మాట చెప్తా ఉన్నాడు. చూడండి, కీర్తన 138, 138వ కీర్తన 6వ వచనంలో, 138వ మింగిన వారు చదవండి. వాక్యం మింగే వాళ్ళు చదవద్దు, మొత్తం చదివేవాళ్ళు చదవండి. 38:6. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. మనం ఎవరి మీద లక్ష్యం ఉంచుతామండి? మనం ఎవరి మీద లక్ష్యం ఉంచుతాం? బాగా ఉన్న వాళ్ళ మీద లక్ష్యం ఉంచుతాం కదండి. అయితే దేవుడు ఏమై ఉన్నాడంటే ఉన్నవాడై ఉన్న దేవుడు. మనం ఉన్నవాళ్ళంటే డబ్బున్న వాళ్ళు అనుకుంటాం, అది కాదు ఉన్నవాళ్ళంటే. మోషే అడుగుతాడు, మోషే ఫరో దగ్గరికి పొమ్మంటే, అయ్యా ఫరో మీ దేవుడి పేరు ఏంటంటే నేనేం చెప్పాలని అడిగినప్పుడు మోషేకి దేవుడు చెప్తాడు, నా పేరేంటంటే ఉన్నవాడు అనువాడు అని. అయితే ఈ మాటను మార్చేసుకొని బాగా ఉద్యోగము ధనము ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళందరూ దాన్ని ఏం చేశారంటే ఉన్నోళ్ళంటే ఇట్టని చెప్పేసుకుంటున్నారు. అది కాదు, మనకు తెలుగు సరిగా రాదు. తెలుగే సరిగా రానప్పుడు ఇంక ఇంగ్లీష్ ఏమొస్తుంది? ఉన్నవాడు అంటే ఏమనుకుంటామన్నా? అన్న మీ పేరేం పేరు అన్న? యోహన్ అన్న. ఉన్నోళ్ళు అంటే ఏమంటాం? ఏదో అది డబ్బున్న, నేను డబ్బు అన్న అసలు ఆ మాటే అన్న. ఉన్నవాళ్ళంటే డబ్బున్నవాళ్ళు అని అంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఉన్నవాళ్ళంటే ఉన్నవాడంటే ఆయనే ఆది ఆయనే అంతం. అలాంటి మహోన్నతుడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు, అనువాడైన దేవుడు, అల్ఫయు ఓమేగా ఉన్న దేవుడు ఎవరిలో నివసిస్తాడట? ఎవరి మీద లక్ష్యం ఉంచుతాడంట? దీనుల ఎడల. ఈ దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాలి అంటే, ఈ దేవుడు నీ మీద దృష్టి ఉంచాలి అంటే, ఈ దేవుడు నీ రక్షణ లేని భర్తను, నీ రక్షణ లేని భార్యను, నీ రక్షణ లేని తల్లిదండ్రులను, నీ రక్షణ లేని పిల్లలను, నీ అన్న వారిని, అనారోగ్యంతో ఉన్న, అవిధేయతతో ఉన్న, అంధకారంలో ఉన్న, అపాయములో ఉన్న, అభద్రతలో ఉన్న నీ అన్న వారందరినీ లక్ష్యం ఉంచి రక్షించాలి అంటే, నీ ఇంటిలో నీవు నేను మనము దీనులమై ఉన్నట్లయితే ఆ వాగ్దానం దేవుడు మన పక్షంగా నెరవేరుస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ. ఇది నా ఇంటి వారందరూ ఎక్కడున్నారు? ఆరాధించడానికి చేరి వచ్చిన నా ఇంటి వారందరూ ఆరని అగ్నిగుండానికి వెళ్ళే జాబితాలో ఉంటే నీవు నేను మనము ఏ రీతిగా సంతోషంగా ఉండగలం? ఆ మహాగణుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు నీలో వసించి నీ అన్న వారందరినీ రక్షించాలి అంటే నీలో నాలో మనలో ఏముండాలండి? దీన మనసు ఎదుటి వాని ఎడల. నీ ఎదుట నిద్ర లేచిన తర్వాత ఎవరు ఉంటారు చెప్పండి?
నా భాష మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీవు నిద్ర లేచిన తర్వాత నీ ఎదుట ఎవరుంటారు? మీ మమ్మీ కనపడవచ్చు, మీ డాడీ కనపడవచ్చు, మీ భర్త కనపడవచ్చు, మీ భార్య కనపడవచ్చు, మీ పిల్లలు కనపడవచ్చు, మీ తల్లిదండ్రులు కనపడవచ్చు, మీ అన్నదమ్ములు కనపడవచ్చు. వీళ్ళ తర్వాత ఇంకెవరు కనపడవచ్చు? మీ ఇరుగు పొరుగు వారు కూడా కనపడవచ్చు. అవునా కదండి? అవునా కదండి? ఇప్పుడు మీ ఎదుటి వారి ఎడల అంటే వీరందరి ఎడల మనం ఏం కలిగి ఉండాలా? కానీ ఎలా ఉంటాం? ఇదివరకు రోజుల్లో ఆడకూతుళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. పూర్వము దినాల్లో ఉన్న సహోదరులకు తన భర్త కానీ, మామ కానీ, అత్త కానీ, ఆడపడుచు కానీ, మరిది కానీ, బావ కానీ వస్తుంటే పసిపిల్లవాడికి పాలిస్తున్నా ఏం చేసేవాళ్ళక్క? లేచి నిలబడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఈరోజు భర్త వస్తుంటే కూర్చున్న వాళ్ళు మంచం మీద నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. ఇంక మాంగారు వస్తే లెక్కే లేదు, అత్తగారంటే అడ్రస్సే ఉండదు, పెద్దవారంటే విలువే లేదు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు వాళ్ళు నేనేం అంటలేదండి, అప్పుడున్న వాళ్ళ మంచిని జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇప్పుడున్న వాళ్ళని నేను అంతటోళ్ళమా మనం కదండి? ఎదుటి వాణి. అందుకని ఆ దినాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. 10 మంది సంతానం ఉన్నా కానీ వారందరూ తల్లిదండ్రుల చేతి కింద, అత్తమామల చేతి కింద ఉన్నారు కనుక వారి సంసారాలు పచ్చగా వర్ధిల్లాయి. ఇది నన్ను అత్తగారి చేతి కింద ఉండేవారు ఎంతమంది ఉన్నారండి? హాగరు పారిపోతూ ఉంది. పారిపోతుందా? పారగొట్టబడిందా? హాగరు పారిపోతుందా? వెళ్ళగొట్టబడిందా? వెళ్ళగొట్టబడింది. కానీ దారిలో దేవుడు ఎదురయ్యాడు. అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. అప్పుడు హాగరు ఏం జవాబు చెప్పింది? నా యజమానురాలైన శారాయి వద్ద నుండి ఏం చేస్తుంది? పారిపోతున్నాను అని చెప్పింది. అప్పుడు దేవుడు అన్నాడు, అలాగైతే ఓ పని చేయమ్మాయి. ఏంటి ప్రభువా? నువ్వు పోయి శారా చేతి క్రింద అణిగి మణిగి ఉండు అన్నాడు. ఏమన్నా ఎదురు చెప్పిందా హాగరు? ఏమన్నా ఎదురు చెప్పిందండి? వెళ్ళి అణిగి మణిగి ఉందా లేదా? వాస్తవానికి అక్కడ అబ్రహాము శారా హాగర్ని ఏం చేశారు? వాడుకొని ఇంట్లో పనంతా చేయించుకొని వాళ్ళ అక్కర తీరా వాడుకొని వదిలేశారు, వెళ్ళగొట్టారు, అవమానించారు, ఇల్లు వదిలిపెట్టి పోయేటట్టు పారిపోయేటట్టు చేశారు. అలాంటి అమ్మాయి దగ్గరికి దేవుడు వెళ్ళి అన్నాడు, వెళ్ళి నీ యజమానురాల చేతి కింద ఏమై ఉండాలా? అణిగి మణిగి ఉండమంటే ఏమన్నా ఎదురు చెప్పిందండి? వెళ్ళి అణిగి మణిగి ఉందా లేదా? ఈరోజు మరి మనం ఎందుకండి మన యజమానుల దగ్గర ఎలా ఉంటున్నాము? మన యజమాని ఎవరు? స్త్రీకి యజమాని ఎవరండి? పెళ్ళైన తర్వాత భర్త దగ్గర ఎలా ఉండాలా? అణిగి మణిగేం అవసరం లేదు, కానీ అడుగుజాడల్లో నడిస్తే చాలు, అణిచివేయకుండా ఉంటే చాలు కదండి? ఈరోజు ఎలా ఉన్నదండి వాతావరణం? ఆ అన్యురాలైన హాగరు దేవుని మాటకు అలాగూ లోబడింది కనుక హాగరు గర్భవాసం నుంచి వచ్చినటువంటి 12 మంది 12 అగ్రరాజ్యాలుగా ఆశీర్వదించబడ్డాయి. ఈ 12 అగ్రరాజ్యాలు రేపు తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో, అంత్యక్రీస్తుతో కలిసి యేసుక్రీస్తు వారి మీదకి యుద్ధానికి వస్తారని తెలిసినప్పటికీ ఆ అన్యురాలు యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి ఆ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. కారణం ఏమిటయ్యా అంటే ఆమె అణిగి మణిగి విధేయతతో, వినయముతో పరలోకపు యజమానైన ప్రభువైన దేవుని కొరకు విధేయత చూపుచున్నది. ఇది నేను మీ మధ్య దేవుని సేవ చేస్తున్న సేవకులకు విధేయత చూపేవారు ఉన్నారా? మన కొరకే పరలోకంలో నుండి భూలోకానికి దిగివచ్చి ప్రాణాన్ని దారిపోసిన ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యమునకు విధేయత చూపువారు ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన పెండ్లి భర్తకు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన పెండ్లి భార్యకు విధేయత చూపేవారు ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన నీ తల్లిదండ్రులకు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన నీ అత్తమామలకు విధేయత చూపేవారు ఉన్నారా? దేవుడు మనల్ని ప్రేమించి ఆత్మీయంగా వర్ధిల్లటానికి సంఘమిచ్చి, సేవకుల్నిచ్చి, పెద్దల్ని పరిశుద్ధుల్నిస్తే ఈ దైవ నియమానికి విధేయత చూపేవారు ఉన్నారా? ఎవరైతే విధేయత చూపుతారో వారిలో ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మహోన్నతుడైనను మహాగణుడైనను వారిలో నివసించడానికి ఏం చేస్తాడు? చెప్పరేంటండి?
లక్ష్యం ఉంచుతాడు. కాబట్టి మనం ధరించవలసింది మొట్టమొదటి ఏంటండి చెప్పరు? ఎదుటివాని ఎడల మనకి మనం ఇప్పుడు చూడండి, షాపింగ్ మాల్కి వెళ్ళి మీకు ఎన్ని రంగులున్నా సరే లేని రంగు ఎందుకు ప్రయత్నం చేస్తావు? చూడాలా, ఎదుటోళ్ళు చూడాలి, అబ్బా భలే సెలక్షన్ అబ్బా నీది అని మెచ్చుకోవాలని చూడాలనుకుంటాం. మంచిదే, అది తప్పేం కాదండి. నీకున్న వాటిలో మంచిదాన్ని కోరుకోవటము దేవుడు నీకు ఇచ్చిన కృపావరం. అలాగే ఎదుటివాని విషయంలో కూడా ఏ వస్త్రం ధరించాలండి? దీన మనసు అనే వస్త్రం ధరించినప్పుడు దేవుడే నీలో నివసించడానికి ఇష్టపడి నీ యందు లక్ష్యం ఉంచి నీ పక్షముగా ప్రతి అక్కర చూడండి, వడ్డించేవాడు మనవాడు అనుకోండి, మనం ముందు కూర్చున్నా ఆ చివరన కూర్చున్నా మనకు పడే మొక్క పడిద్దా పడదా? ఏంటన్నా పడిద్దా పడదా? ఎందుకని? వాడు నిన్ను చూస్తాడు కదా. వడ్డించేవాడు మనోడు కనుక, అరే నా తమ్ముడు ఉన్నాడే, మా అన్నున్నాడే, మా అక్క ఉందే, మా సహోదరు ఉందే, మా విశ్వాసం ఉందే అని ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా చూసి నీకు వేయాల్సిన ముక్క వేస్తాడు. దేవుడే నీ మీద లక్ష్యం ఉంచితే, దేవుడే నీలో ఉండడానికి ఇష్టపడితే ఇప్పుడు నీ అక్కర తీరుస్తాడా తీర్చడా? నీ కొరత తీరుస్తాడా తీర్చడా? నీ రోగం కుదురుస్తాడా కుదర్చడా? నీ పరిస్థితులు బాగు చేస్తాడా బాగు చేయడా? నీ ఇల్లంతా వర్ధిల్ల చేస్తాడా చేయడా? ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని వ్రాయబడింది. చూస్తారా మాట? యోబు గ్రంథము 5వ అధ్యాయమా 8వ అధ్యాయమా? ఒకసారి చూస్తా ఉండండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము 2వ వరుస. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదక నీవు మహాభివృద్ధి పొందుదవు. బేతేలలో భోజన బల్ల యొద్ద చేరి వచ్చిన ప్రియమైన సోదరి సోదరుడా, నీవు ఎదుటివాని ఎడల ఈ దీన మనసు కలిగిన వాడువై, ఈ ఎదుటివాని ఎడల ఈ దీన మనసు కలిగిన దానివై ఉన్నట్లయితే ప్రభు అయిన దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ ప్రతి కొరత తీరుస్తూ నీ నివాస స్థలమును ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. అది మన జీవితంలో ఈ ఆశీర్వచన పాత్రలో చేవేసిన తర్వాత రావాలి అంటే మనము ఎదుటివాని విషయంలో ఏం కలిగి ఉండాలా? ఎలాగున్నామో ఆత్మ పరిశీలన కలిగి యోగ్యముగా ప్రభు బల్ల యొద్దకు రావాల్సిన వారిగా ఉన్నాం. రెండోది చూస్తాం రండి, మనము ధరించవలసినవి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చాలండి. రెండోది ఏం ధరించుకోవాలా? మొట్టమొదటిది ఏం ధరించుకోవాలా? ఎదుటివాని ఎడల, అది అవసరం అండి. ఎదుటివాని ఎడల దేని మనసు ధరించుకోవాలి. రెండోది ఏం ధరించుకోవాలా? ప్రేమను ధరించుకోవాలా. ఇప్పుడు చిన్న మాట అడగమంటారా? ప్రశ్న, మాట కాదు ప్రశ్న. బైబిల్లో ప్రేమ అనే మాట మొట్టమొదటి ఎక్కడ కనపడుతుంది? వెరీ గుడ్, ఆదికాండంలో కనపడుతుంది. ఆదికాండం కాకుండా మొదటి ఇంకేమని చెప్పండి? ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. వెరీ గుడ్. ఆదికాండము చదవాలా? రెఫరెన్స్ చెప్పినప్పుడమ్మా యవనస్తులైన వారు గబగబా తీసి చదవాలా. యవనస్తులైన మీరు బలవంతులు, మీలో దేవుని వాక్యం నిలిచి ఉండనని బైబిల్ సెలవిస్తుంది. చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఓరు నాయనో, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని చాలండి. బైబిల్లో నాకు తెలిసి ప్రేమ అనే మాట ఇక్కడే కనబడుతుంది. 21 అధ్యాయాలలో ప్రేమ అనే మాట కనబడదు. మొదటి ఆదికాండం 21 అధ్యాయాలలో ప్రేమ అనే మాట కనబడదు. మొట్టమొదట ప్రేమ అనే మాట కనిపిస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, నీవు ప్రేమించు
నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చూయించు మోరియా పర్వతం ఎద్దకు తీసుకొని పోయి వానిని ఏం చేయాలా? దహన బలిగా అర్పించాలా. ప్రేమ అంటే ఏంటంటే ఇవ్వటం. ప్రేమ అంటే అర్థం ఏంటండి? ఇవ్వటం. అందుకనే కదా యోహాను సువార్త 3:16 కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, నిద్రలో కూడా చెప్పొచ్చు. లోకాన్ని ఎంతో ద్వేషించిన దేవుడు లోకమును ఎంతో ద్వేషించిన ఏం చేసినండి? ప్రేమించాడు కనుక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది కదండి. ప్రేమ ఉంటే ఇచ్చేది, ప్రేమ లేకపోతే పుచ్చుకునేది. మనం దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా, పుచ్చుకునేవారిగా ఉన్నామా? అమ్మా, దేవునికి ఇస్తున్నామా, పుచ్చుకుంటున్నామా? ఏంటండి, తెలుగే కదా నేను అడుగుతుంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తమిళం రాదు, తెలుగు కూడా సరిగా రాదు, మీ అంత వచ్చినంత అస్సలు రాదు, ఏదో సామాన్యంగా కొంచెం వచ్చు. మనము దేవుని దగ్గర పుచ్చుకుంటున్నామా, ఇస్తున్నామా? మరి ఎప్పుడు ఇస్తాం? ప్రేమ ఉంటే ఇస్తాం కదండి. ప్రేమ లేకపోతే ఇవ్వలేము. సామెతల గ్రంథంలో పరమజ్ఞాని అంటాడు, ఒక ఆమెకి ఎప్పుడు కూడా ఒక లక్షణం ఉందంట. ఏం లక్షణము? ఇమ్ము 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 అంటది. ఏంటది? జలగా. మనం కూడా యేసుప్రభువుని జలగ మాదిరిగా పీడిస్తూ ఉంటాం. నాకు అది కావాలా, నాకు అది కావాలా, నాకు అది కావాలి. నీకు కావాల్సిందంతా నువ్వు అడక్కముందు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేమిస్తున్నావు? దేవునికి నువ్వేమిస్తున్నావు? అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చూయించు మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? బలిపీఠము కట్టి దహన బలి అర్పించాలా. ఎప్పుడు పుట్టాడమ్మా ఇస్సాకు అబ్రహాంకి? పెళ్ళైన వెంటనే పుట్టాడా? పెళ్ళైన 60 ఏళ్ళకి పుట్టాడా? 40 ఏళ్ళకు పెళ్ళయింది, 99 ఏళ్ళకంటే 60 ఏళ్ళకు పుట్టాడు. పెళ్ళైన 60 ఏళ్ళకు పుట్టిన కొడుకుని తీసుకొని బలియమంటే ఏ తండ్రి అయినా ఇస్తాడండి? ఇస్తాడండి? ఇస్తాడా? ఇవ్వడు. మరి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అంటే అబ్రహాముకి తన కుమారుడి కన్నా ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంది? ఇప్పుడు ప్రేమను ధరించుకోవటం అంటే మనకు మన మీద కన్నా, మన ఇంటి మీద కన్నా, మన పిల్లల మీద కన్నా మనలను ప్రేమించి మన శాపాన్ని తొలగించి ఆయన రక్షణ వస్త్రమును ధరింపజేసిన దేవుని మీద గనక ప్రేమ కనపరచగలిగితే నీ జీవితంలో కొరత లేకుండా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. ఇప్పుడు ఇస్సాకుని ఇవ్వటానికి ఇష్టపడిన అబ్రహాముకి ఇస్సాకు చచ్చిపోయాడా బ్రతికాడా? చచ్చిపోయాడా బ్రతికాడా? ఇవ్వటానికి ఇష్టపడ్డాడు కనుక అబ్రహాము యొక్క కొరతను దేవుడు ఎరిగిన వాడై ఇస్సాకు బదులుగా ఎవరిని ఉంచాడు? పొటేలును ఉంచాడు కదండి. మనం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడితే నీకు నీ జీవితంలో ఉన్న కొరతను తీర్చడానికి దేవుడు ఏ మార్గములో నుంచైనా సరళము చేయగలడు నీ అక్కర తీర్చడానికి. ఎలాంటి కొడుకండి ఇస్సాకు? ఎలాంటి కొడుకండి? 100కి 100 మార్కులు తెచ్చుకునే కొడుకు. ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనం వేసి 100 ఫలము పొందిన. ఇక్కడ చాలామంది కొంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు కదా, మీ క్లాసులో 100కి 100 మార్కులు నీకు ఎప్పుడైనా వచ్చాయా? పోనీ వస్తాయా? ఎందుకు రావు? ఎందుకు రావు? చెప్పరేంటండి? ఎందుకు రావు? మనం ఆయనను ప్రేమించడంలో కొరత కలిగి ఉన్నాం కనుక రావు. ఇప్పుడు ఇస్సాకుని బలిపీఠం మీదకి తీసుకుని పోతున్నాడు అబ్రహాము. దారిలో అడిగాడు, నాయనా నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, దేవుడే చూసుకుంటాను అని అన్నాడు కదండి. సరే వెళ్ళాడు. బలిపీఠం ఎట్లా కట్టాడండి? 9వ వచనంలో ఇవన్నీ చూడకుండా చెప్పాలా? ఆదికాండం 22:9 వచ్చిన బలిపీఠం ఎలా కట్టాడు? కట్టెలు చక్కగా పేర్చి. బలిపీఠం ఎలా కట్టాడండి? కట్టెలు
చక్కగా పేర్చి బలిపీఠం చక్కగా కట్టాడు. ఇప్పుడు నీకు ఇష్టం లేని పని నేను ఏదైనా చేయమన్నారు అనుకో, ఎలా చేస్తావు? ఇప్పుడు మీ మమ్మీ ఏముంది, ఇల్లు ఊడ్చమంది, చీపురు తీసుకొని ఊడిస్తే ఎక్కడ కసు అక్కడే ఉంటుందా? కసు అంతా శుభ్రంగా బయటకు వచ్చేస్తుందా? కదండి. మనకిష్టం లేని పని చేస్తే మనం ఎట చేస్తామో అంత మనకంటే ఇంకా దరిద్రంగా చేసేవాళ్ళు భూమి మీద ఇంకెవరు ఉండరు. అబ్రహాముకి దేవునికి ఇష్టమైన పని అది. దేవుడు అడిగింది ఇవ్వటం, దేవునికి ఇవ్వటం అనేది అబ్రహాముకి ఇష్టమైన పని కనుక బలిపీఠం ఎలా కట్టాడు? చక్కగా కట్టాడు. ఇప్పుడు కుమారు పెడరెక్కలు విడిచాడు, బలిపీఠం మీద పెడతంటే ఇస్సాకేమైనా ఎదురు తిరిగాడా? ఏంటి నాయన, ఇందాక దేవుడు చూసుకుంటానన్నావు, నన్ను చంపుతానన్నావు, మమ్మీకి కూడా చెప్పకుండా తీసుకొచ్చావు, మమ్మీకి చెబుతానుండు, నీ సంగతి తెలుస్తానుండు అని అన్నాడండి ఇస్సాకు. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు? డాడీ ఏమన్నంటే మమ్మీ చెబుతానన్నారు, మమ్మీ ఏమన్నంటే డాడీ చెబుతానంటున్నారు. వీళ్ళిద్దరు ఏమన్నానంటే ఊర్లో పడి వెళ్ళిపోతా ఉన్నారు కదండి. ఇటు మమ్మీ దగ్గర అయితేనేమో డాడీ, డాడీ దగ్గర అయితేనేమో మమ్మీ. వీళ్ళిద్దరు కనుక ఏమన్నంటే అసలు మీ ఇద్దరే నాకు వద్దు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదండి. ఇస్సాకు ఇలాంటి దరిద్రపు లక్షణం కలిగిన వాడు. ఇస్సాకు తన తండ్రిని ప్రేమించేవాడు, తన తండ్రి ప్రేమిస్తున్న దేవునిని ప్రేమించేవాడు. అందుకని ఇస్సాకు ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. ఆ పొందిన ఇస్సాకు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. ఇస్సాకు జీవితంలో కూడా ప్రేమ ఉంది. రెండోసారి బైబిల్లో ప్రేమ అనే మాట ఎక్కడుందయ్యా అంటే ఆదికాండము 26వ అధ్యాయము 65వ వచనము నుండి 66వ వచనం వరకు చూస్తే, రెబెకాను ఇస్సాకు పరిగ్రహించి షారాయి గుడారములోనికి తీసుకుని పోయి ఆమెను ఏం చేసినండి? కనపడలేదా బైబిల్లో? చదవరేంటి మరి? ఓరి నాయను, ఇంత స్లో అయితే చాలా కష్టం అండి. ఆదికాండము 26వ అధ్యాయము, మన్నించండి, 24వ అధ్యాయము 67వ వచనం, 24వ అధ్యాయము 67వ వచనం చివరి భాగం. అతడు ఆమెను ఎప్పుడు ప్రేమించాడండి? భార్య అయిన తర్వాత ప్రేమించాడు. ఈ రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత భార్యలు ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు ప్రతి ఆడ కూతురికున్న మనోవేదన ఏంటంటే, అన్న పెళ్ళైన 2-3 నెలలు ఏదో ప్రేమించినట్టు గుర్తుందన్న, ఆ తర్వాత నా మీద ప్రేమే లేదన్న అనేవాళ్ళు ఉన్నారు కదండి. బైబిల్ చెప్తుంది భార్యాభర్తలు పెళ్ళయిన తర్వాతే ప్రేమించాలా. పెళ్ళికి ముందు ప్రేమించే ప్రేమ పాతాళానికి తీసుకొని పోతుంది. పెళ్ళికి ముందు ప్రేమించే ప్రేమ బైబిల్కి విరుద్ధమైనది. పెళ్ళికి ముందు కలిగి ఉండే ప్రేమ పాపిష్టిది. ప్రేమను ధరించాలి అంటే పెళ్ళయిన తర్వాత నీ పెండ్లి భార్యను, నీ పెండ్లి భర్తను ఏం చేయాలా? ప్రేమించేవారిగా ఉండాలా. ఆ ప్రేమ సంవత్సరాలు పెరిగే కొద్దీ పెరిగేదిగా ఉండాలా, తరిగేదిగా ఉండకూడదు. వివాహానికి ముందు ఏ యవనస్తుడు యవనస్తురాల జీవితంలో ప్రేమ అనే మాట ఈ లోక సంబంధమైనది. అది వారు దేవుని యొక్క నివాస స్థలమును శాశ్వతంగా పోగొట్టుకునేటువంటి భయంకరమైన అపాయం అది. వివాహమైన తరువాత కూడా నీ భర్తను, నీ భార్యను ప్రేమించకపోతే అంతే ప్రమాదం. అందుకని ఏం ధరించాలా? ప్రేమ ధరించాలా. ప్రేమ ధరిస్తే మొదట నీవు దేవుని ప్రేమిస్తావు. ఆ దేవుని ప్రేమిస్తే ఆ దేవుడు నీకిచ్చిన వారిని నువ్వు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమ చూపటానికి ఇష్టపడతావు. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళికి ముందు, మన ఈ మధ్య పిడుగురాళ్ళలో పల్నాడు జిల్లాలో ఒక పెళ్లి చేశాను. వాడు పెళ్ళైన తర్వాత అంటున్నాడు, అంకుల్ నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అంటున్నాడు. ఏమిరా అంటే, పెళ్ళికి ముందు అంకుల్ ఈ అమ్మాయి జడ ఇంత లావును ఉండేది, ఇప్పుడు ఇంత సన్నగా ఉంది, అందుకే నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు అంటున్నాడు. ఏం చేయాలండి? ఏం చూసి పెళ్లి చేసుకున్నవారు అంటే జడ చూసి పెళ్లి చేసుకున్నారు అన్నాడు. మరి 2 పిల్లలు పుట్టారు, ప్రసవ వేదన సమయంలో బలహీనత కలిగింది, జడ అంతా సన్నగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలండి? చెప్పరేంటండి? అంటే ఎందుకు వాడికి ఆ మనసు వచ్చిందయ్యా అంటే,
దేవుని విధానంలో గనక ప్రేమిస్తే దేవుడిచ్చిన వారిని కూడా దేవుని ప్రేమతో ప్రేమించగలుగుతాడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకనూ రోగులమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ చెడిపోయి ఉండగానే, భక్తిహీనులమైన మన కొరకు యుక్తకాలమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమే గనక నీవు నేను మనం కలిగి ఉంటే, భార్య బలహీనంగా ఉన్నా, భర్త బలహీనంగా ఉన్నా, తల్లిదండ్రులు బలహీనంగా ఉన్నా, అత్తమామలు బలహీనంగా ఉన్నా, పిల్లలు బలహీనంగా ఉన్నా, తోటి విశ్వాసులు బలహీనంగా ఉన్నా, వారిని మనం ఏం చేస్తాము? చెప్పరేంటండి? ఏం చేస్తాము? ఈరోజు వాళ్ళని ద్వేషించడానికి కారణం ఏంటి? నీ భర్తను ద్వేషించడానికి కారణం ఏంటి? నీ భార్యను ద్వేషించడానికి కారణం ఏంటి? తోటి విశ్వాసాన్ని ద్వేషించడానికి కారణం ఏంటి? కడుపును పుట్టిన కన్న పిల్లలను ద్వేషించడానికి కారణం ఏంటి? కన్న తల్లిదండ్రులను ద్వేషించడానికి కారణం ఏంటి? తోడబుట్టిన వారిని ద్వేషించడానికి కారణం ఏంటి? నీవు దేవునిని ప్రేమించుటలో స్వార్థపూరితమైన ప్రేమ కలిగి ఉండడం ద్వారా మిగిలిన వారి విషయంలో ప్రేమను ధరించలేక, ప్రేమను చూపలేక వారి ఎడల పగ కలిగి ఉంటున్నావు. దేవుని గురించి బైబిల్లో వ్రాయబడింది, దేవుడు ప్రేమాస్వరూపి. పగ తీర్చుకొనుట నీ పని నా పని కాదు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఇవ్వాల్సింది ఇస్తావు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు ఇచ్చినవని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తావు. అర్థమైందండి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఇవ్వవలసింది, సమయం ఇవ్వాల్సింది ఇస్తావు, తలాంతు ఇవ్వాల్సింది ఇస్తావు, ఆరాధన ఇవ్వాల్సింది ఇస్తావు. అదే సమయంలో దేవుడు నీకెవరిని ఇచ్చాడో వాళ్ళని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తావు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? రెండోది ఏం ధరించుకొని ఉండాలా? ప్రేమ ధరించుకుని ఉండాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసుకున్నాం? 3 విషయాలు చూసి ముగించుకుంటాను, టైం అయిపోతుంది. మొట్టమొదటి ఏం ధరించుకోవాలా? ఎదుటివాని ఎడల దీన మనసు ధరించుకోవాలా. రెండోది ఏం ధరించుకోవాలా? ప్రేమ ధరించుకోవాలా. మూడోది చూస్తాం రండి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసమను డాలును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మూడోది ఏం ధరించాలండి? దేవుని వాక్యమును. దేవుని వాక్యమును మనం ధరిస్తే ఎలా ఉంటామంటే ఎవరితోనైనా వాక్యముతోనే జవాబిస్తాం కదండి. దేవుని వాక్యాన్ని ధరిస్తే ఎవరికైనా సరే దేంతో జవాబిస్తామండి? వాక్యంతోనే జవాబిస్తాం. ఉదాహరణకి యేసుప్రభువు వారు భూమి మీద పరిచర్య చేయడానికి 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాత ఆకలికొని ఉన్నాడు. అప్పుడు అపవాది యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి ఏమందంటే, నీకు ఆకలి అవుతుంది కదా, ఓ పని చెయ్యి, నీ అన్నవాళ్ళు ఎవరూ లేరు, మీ ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది, అప్పుడు దాకా నీరసం వచ్చి పడిపోతావు, ఈ కొండను ఏం చేస్తావు? రొట్టిగా చేసుకొని తినేసేయి అని అంటది. ఆ కొండను రొట్టె చేయడం యేసుప్రభువు వారికి క్షణాల్లో పని కదండి. అయితే యేసుప్రభువు వారు ఏం చేశారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును, సాతానా నన్ను శోధించకుండా వెనకకి పొమ్ము. ఇది దేవుని వాక్యమును ధరించుకొని శత్రువును వాక్యం అనే ఖడ్గం చేత జయించడం అంటే. ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గర కూడా లోకంలో ఉన్న వాళ్ళు అనేక రకాలైన విధానాలలో వచ్చి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఓ పని చేయి, వర్షం కురుస్తుంది, ప్రార్థన చేయి, ఆగిపోయిద్దేమో. ఓ పని చేయి, వర్షం పడట్లేదు కదా, నువ్వు ప్రార్థన చేయి, వర్షం వచ్చిద్దేమో. అనారోగ్యంతో ఉన్నావు కదా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ట్యాబ్లెట్లు వేసుకో, మాకు ప్రార్థన చేసుకో, తగ్గిద్దేమో. రకరకాలుగా నన్ను లోకస్తులు ఏం చేస్తారండి?
శోధిస్తారు. ఇప్పుడు నువ్వు శోధనకు గురయ్యి వాక్యంతో వాళ్ళకి జవాబు చెబుతావా, వాళ్ళ మాటలకు బలహీనరాలు అయ్యి దేవునికి దూరం అవుతా ఉన్నావా? వాక్యంతో జవాబు చెప్పాలా వద్దా? చెప్పాలి. వాక్యంతో జవాబు చెప్పాలంటే ఎలాగూ? ఉదాహరణకి భార్య భర్తలే ఉన్నారండి, వాళ్ళిద్దరికి మనస్పర్ధలు రావడం సహజం. ఎంత గొప్ప విశ్వాసులైనా భార్యాభర్తలు కనుక దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడం సహజం. మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏం చేయాలా? సాయంకాలానికి ఏం కావాలండి? సమాధాన పడాల కదా, సమాధాన పడాలి. అయితే అక్కోళ్ళు ఏం చేస్తారంటే అలుగుడు ఎక్కువ కాబట్టి ఈయన కుటుంబ ప్రార్థన చేసుకుందామని రమ్మని పిలిచినా నేను రాను అని బెగ తీసుకుని కూర్చున్నప్పుడు ఈయన బెల్ట్ తీసుకొని వస్తే బాగుండిద్దా, బైబిల్ తీసుకొని వస్తే బాగుండిద్దా? ఏం చేస్తారన్నా మరి? బైబిల్కి ప్రిఫరెన్స్ ఇస్తామా, బెల్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తామా? బైబిల్కి ప్రిఫరెన్స్ ఇచ్చి అమ్మ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, కోపపడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించేంత వరకే మీ కోపము నిలిచి ఉండాలని బైబిల్ చెప్తుందమ్మా, దయచేసి రా కుటుంబ ప్రార్థన చేసుకుందామని వాక్యం చెప్పి పిలవాలా. మన వాళ్ళు అట్ట పిలవరు కదా, బెల్టో బూటో తీసుకొని వచ్చి పిలుస్తారు కదండి. అంటే ఇప్పుడు దేవుని వాక్యమును ధరించుకొనిన వారమా, లేకపోతే దయ్యపు వేషాన్ని ధరించుకొనిన వారమా? అలాగే సిస్టర్ కూడా, ఏమండి మానవుని కోపం దేవుని నీతిని నెరవేర్చదండి, ఎందుకండి నా మీద నీకు అంత కోపము? ఒకవేళ నీది పొరపాటైనా సరే నాదే పొరపాటు, నన్ను క్షమించండి, దేవుని వాక్యం మీ స్వపురుషులకు లోపడమని చెప్తుంది, దేవుని వాక్యం చెబుతుంది కనుక నేను లోపడుతున్నాను, రండి కుటుంబ ప్రార్థన చేసుకుందామంటే వస్తాడా రాడా? చచ్చినట్టు వస్తాడు. అక్కోళ్ళు పిలవాలే కానీ అన్నోళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. రహస్యం ఏమిటంటే, పెళ్ళైన 2-3 ఏళ్ళు కనుక ఆడకూతురు తన భర్త మాట వింటే ఆ తర్వాత 50-60 ఏళ్ళు సచ్చినట్టు అన్న అక్క మాట వింటాడంతే. ఈ రహస్యం తెలుసుకోకుండా, ఈ వాక్యము తెలుసుకోకుండా, ఈ వాక్యముతో జవాబిచ్చుకోకుండా భార్యాభర్తలు ఒక ఇంటి కిందే ఉంటూ ఎన్నో దినాలు నెమ్మది లేకుండా, పలుక్కోకుండా, సమాధానం లేకుండా, అలుగుడుతో, అతిశయంతో, అహంకారంతో పిల్లల రక్షణను పాడు చేస్తున్నారు. వాక్యమనే ఖడ్గమును ధరించుకుని వారమై నీవు నేను మనము ఆత్మ సంబంధమనే గృహమును కట్టే పనిలో పాల్పంపులు పొందాలా. అందుకని బైబిల్లో వ్రాయబడింది, ఒక స్త్రీ వాక్యము లేకుండానే తన ప్రవర్తన ద్వారా యజమానిని రాబట్టవచ్చు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో ఆ మాట మనము చదవగలుగుతాం. కాబట్టి వాక్యం అనే ఖడ్గమును 3వదిగా మనము ధరించుకోవాలా. ఎవరితోనైనా సరే, ఈ లోకంలో ఎలాంటి వారితోనైనా సరే నా జవాబు వాక్యానుసారంగా ఉండాలా. వాక్యం అలా చెబితే అలాగూ వాక్యానికి విధేయత చూపేవారమై ఉండాలా. ఆశీర్వచన పాత్రలో చేవేస్తున్న మనకు వాక్యం ఏం నేర్పిస్తుందండి? నేను వచ్చు పర్యంతము వరకు ఆయన మరణ వార్తను మనం ఏం చేయాలా? ప్రచురం చేయాలా. అది బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. బలలో చేవేస్తున్న మనము పోయిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు ఎవరికైనా రక్షణ సువార్త చెప్పామా? ఎవరికైనా యేసు ప్రభువు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి తెలియజేసామా? మరి వాక్యాన్ని చెప్పకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యాన్ని ధరించుకోకుండా పరలోకం ఎలా వస్తుందండి? పరమాశీర్వాదం ఎలా వస్తుందండి? భర్తలైన వారికి వాక్యం ఏం చెప్తుందండి? అక్కోళ్ళు చెప్పాలా? భర్తలైన వారి గురించి బైబిల్ వాక్యం ఏం చెబుతుంది? పురుషులారా, నిన్ను వలే నీ భార్యను ఏం చేయాలా? నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో అలాగూ నీ భార్యను కూడా అలాగూ ఇప్పుడు భార్య ఎవరు? సంఘం. భార్య ఎవరండి? సంఘం. నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో బెతెస్దా సంఘాన్ని అలా ప్రేమించగలుగుతున్నావా? నీ ఇంటిలో ఏమనియో లేదో చూస్తావా, చూడవా? మమ్మీ చూస్తుందా, చూడదా? డాడీ చూస్తాడా, చూడడా? పిల్లలైన వాళ్ళు చూస్తారా, చూడరా?
ఆ పిల్లలు మమ్మీ డాడీకి చెప్తారా చెప్పరా? మమ్మీ ఇది లేదు మమ్మీ, డాడీ ఇది లేదు డాడీ అని చెప్తారా చెప్పరా? ఇప్పుడు దేవుని ఇంచులో ఏమేమి కొరతగా ఉందో అదంతా చూసిన వారమై దేవునికి చెప్పాలా వద్దా? అదే సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారండి? సేవకుడిని ఏం అడగను, మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే వచ్చేది మీరు కదా. ఆయన తప్ప అందరూ వస్తారా? మీ ఇంట్లో కొరతగా ఉన్నది మీ ఇంట్లో వారికి చెప్తున్నారా లేదా? మరి దేవుని ఇంట్లో కొరతగా ఉన్నది దేవునికి చెప్పాలనేది వాక్యం నేర్పిస్తున్న సత్యమైతే, దేవుని ఇల్లు ఇంత ఖాళీగా ఉంటే దేవుని ఇల్లు నింపబడాలన్న సత్యము దేవుని వాక్యం నేర్పిస్తుంటే ఎంతమందికి దేవుని వాక్యం చెప్పగలుగుతున్నాం? కాబట్టి మూడోది మనం ధరించాల్సింది ఏంటండి? సరే, మొదటికి వస్తాం. మొట్టమొదటిది ఏం ధరించాలా? ఎదుటి వాణియల్లో దీని మనసు ధరించాలా. రెండోది ఏం ధరించాలా? దేవుని ప్రేమ ధరించుకోవాలా. మూడోది ఏం ధరించాలా? దేవుని వాక్యమును ధరించాలి. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ప్రాబ్లం, మధ్యలో అడిగితే కష్టం. ఏబిసిడీలు చెప్పరా నాయన అంటే A to Z చెప్పేస్తాడు. CD చెప్పమంటే సీనా డీనా నేను ఎప్పుడు వినలేదే అని అనుకుంటారు. అదే A నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి. అందుకనే మధ్యలో అలా అడుగుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏంటి? ఎదుటివాని ఎడల దీన మనసు ధరించాలా. పాత్రలో చేయవేకమునపు నీ ఇంటిలో వారి విషయంలో, దేవుని ఇంట్లో వారి విషయంలో. రెండో విషయం ఏంటండి? దేవుని ప్రేమ ధరించుకోవాలా. దేవుని ప్రేమ ధరిస్తే ఎలా ఉంటాం? దేవుడు అడిగింది ఇస్తాము. దేవుడు మనకిచ్చిన వారి విషయంలో ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తాం. మూడోది ఏంటండి? వాక్యం అనే ఖడ్గమును ఎవరికైనా సరే బైబిల్ని ఆధారం చేసుకొని జవాబు చెప్పాలా. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జవాబు చెప్పాలా. ఇప్పుడు మీ భర్త ఉన్నారు, వాళ్ళ అమ్మగారికి అంటే మీ అత్తగారికి పరిచర్య చేయమన్నాడు. అప్పుడు నువ్వేం చెప్పాలా? నేను చూడను అని చెప్పాలా? ఏం చెప్పాలా? ఏమండి, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చట్ట ప్రకారము మీ అమ్మగారు నాకు అమ్మగారు అయ్యారండి, మీ అమ్మగారి గురించి మీరు నాకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటండి, మా అమ్మగారులాగే చూస్తానండి అంటే జీవితంలో మీ జోలికి వస్తాడేమో చూడండి. జీవితాంతం మిమ్మల్ని ఎందుకు సతాయిస్తున్నారంటే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ అమ్మగారిలాగే ఎంచుతున్నావే తప్ప మీ అమ్మగారిలాగే ఎంచట్లేదు. అత్తగారిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఓ మాట చెప్పు. ఆంటీనా? మదర్. వెరీ గుడ్. మదర్ ఇన్లా అంటే అర్థం ఏంటి? చట్ట ప్రకారము తల్లి తర్వాత తల్లి ఎవరయ్యా అంటే అత్తగారు. ఈ అనుభవంలోనికి నువ్వు వస్తే నీ యజమాని నీ కొంగు చుట్టూ తిరుగుతాడే తప్ప నిన్నెప్పుడు సతాయించడు. నువ్వు వాక్యాన్ని అనుసరించి కుటుంబాన్ని కట్టుకో, వాక్యానుసారంగా కుటుంబాన్ని ప్రేమించు, వాక్యాన్ని నెరవేరుస్తూ ఉండు, వాక్యానుసారంగా జవాబు చెబుతూ ఉండు. నీ కుటుంబమే పరలోకం. అలాగే పురుషులు కూడా, మీ అత్తగారు మాంగారు వస్తుండే మీ అమ్మ వచ్చింది చూడు, మీ నాన్న వచ్చింది చూడు అనే డర్టీ లాంగ్వేజ్ వద్దు. వాళ్ళ అమ్మగారు నీకు ఆమె జీవం అనే కృపావరంలో పాలిభాగస్తురాలు అయిన తర్వాత నీకు కూడా ఏమయ్యారు? తల్లి తర్వాత తల్లి అయ్యారు. వాక్యం నేర్పిస్తున్నది ఇదే. 4-5 చదువుకొని ముగించుకుంటాం, చూస్తామనండి. 4వది సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. మొదటిది ఎదుటివాని యెడల దీన మనసు ధరించుకోవాలా. రెండవది దేవుని ప్రేమ ధరించుకోవాలా. మూడవది దేవుని వాక్యమును ధరించుకోవాలా. 4వది సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకోనము. చాలండి. 4వది దయా సత్యమును ధరించుకోవాలా. దయను సత్యమును ధరించుకోవాలి. దయ అంటే ఏంటి? పేరా? మనలో ఎవరైనా సిస్టర్స్కి ఉన్నదా పేరు? దయా శంకర్రావు, దయమ్మ, ఏసు దయమ్మ, ఇట్లాంటి పేర్లు కాదు దయ అంటే. యేసు ప్రభువారి నోట ఎలాంటి మాటలు వచ్చినాయండి? దయగలిగిన మాట. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపముల చేత పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయమన్నారు? రాళ్లతో కొట్టి చంపమన్నారు కదండి. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు?
మీలో ఎవరైనా పాపం చేయని వాడు ఎవడుంటాడో వారు మొదట ఈమె మీద రాయి వేయమన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు రాళ్ళందరూ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెను పట్టుకొని ఈయనేమంటున్నాడు? అమ్మా. ఏమంటున్నాడండి? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? అప్పుడు ఆమె ఏమంది? లేదు ప్రభువా, అలాగైతే నిన్ను శిక్షించను, ఇక పాపము. ఇది దయగలిగిన మాట అంటే. దయగలిగిన మాట అంటే ఏంటండి? నీ మీదకి నా మీదకి రావాల్సిన శిక్ష ఆయన భరించి, ఆయన నన్ను ఏం కోరుతున్నాడంటే, ఇక పాపము చేయకు. అలాగే సాటి మనిషి విషయంలో శిక్ష తీసుకొని పోయే వారిమిగా కాకుండా రక్షణ తీసుకొచ్చే వారిమిగా, వారి ఎడల దయగలిగినటువంటి మాటలు, వారికి ప్రేమ కలిగినటువంటి మాటలు, వారికి యేసు వారి మాటలు వారితో మాట్లాడాలా. దయగలిగిన మాట సంతోషాన్ని తీసుకొస్తుంది. నువ్వు మాట్లాడితే నీ భర్తకు సంతోషం వస్తుందా? ఉన్న సంతోషం పోతుందా? నువ్వు మాట్లాడితే నీ భార్యకి సంతోషంగా ఉంటుందా? సంతోషం ఉష్కాకైపోతా ఉందా? కొంతమంది మాట్లాడితే ఉంటుందండి, అప్పటి వరకు పచ్చగా ఉన్న వాతావరణం అంతా చిచ్చు పెట్టినట్టు అయిపోతుంది. కొంతమంది మాట్లాడితే ఉంటుందండి, ఏడుస్తున్న వాళ్ళు కూడా కన్నీళ్లు తుడుచుకొని ఆదరించబడతారు. ఇప్పుడు మన మాట ఎలా ఉంది? దయగలిగిన మాట, కోపంతో ఉన్న మాట. మనం మాట్లాడితే ఎలా ఉంది? చెప్పరేంటక్క, టైం అయిపోతుంది, ముగించాలా? ఏనా మన మాట దయగా ఉందా? యేసు వారి నోట ఏ మాట వచ్చింది చూడండి. ఆ మాట లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, దయను సత్యమును నీ కంఠాభూషణముగా ధరించుకుంటే నీ నోట నుంచి వచ్చే దయగలిగిన మాటకు నీ ఇంటిల్లి పాది ఆశ్చర్యపడి ఆయన యొద్దకు రాగలుగుతారు. ఇప్పుడు సత్యం అంటే నిజం కదండి. సత్యం అంటే వాక్యం, వాక్యమే నిజం, నిజం అంటే సత్యం, అంతే కదా. ఇప్పుడు సత్యమును ధరించాలంటే ఏం చెప్పాలా? మనం నిజం చెప్పాలా, వాక్యం చెప్పాలా. నిజం ఇందాక వాక్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలా? నిజం చెప్పాలి. ఇప్పుడు మనం నిజం చెబుతామా, అబద్ధం చెబుతామా? నిజం చెబుతున్నామా, అబద్ధం చెబుతున్నామా? సరే, ఇద్దరిని గుర్తు చేస్తా. నిజం చెప్పేది ఎవరు, అబద్ధం చెప్పేది ఎవరు? వెనకున్న అక్కోళ్ళు చెప్పండి. అక్కళ్ళు కుర్చీలో కూర్చున్న అక్కోళ్ళు, నిజం చెప్పేది ఎవరు, అబద్ధం చెప్పేది ఎవరు? ఇంత మంచి వాళ్ళు అండి బెతస్తా వాళ్ళు. నిజం చెప్పేది ఎవరు? విశ్వాసులు. అబద్ధం చెప్పేది ఎవరు? అవిశ్వాసం. ఇదే కదా మన అభిప్రాయం, ఇదే కదా మన అభిప్రాయం. ఇప్పుడు ఇద్దరిని దేవుడు ప్రశ్న అడిగాడు. ఇద్దరిని దేవుడు ప్రశ్న అడిగాడు. ఎవరిని? ఇందాక మనం గుర్తు చేసుకున్నాం కదా, హాగర్ని. హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆమె నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా. ఏం చెప్పింది? ఏం చెప్పింది? పారిపోయి వచ్చిందా, వెళ్ళగొడితే వచ్చిందా? కదండి. ఇప్పుడు నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? అది అక్కడ పెట్టండి. ఆ తర్వాత ఎలీషా దగ్గర ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు, ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఉన్న దినాల్లో సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వచ్చాడు కదండి. కుష్ఠరోగం పోగొట్టుకున్న తర్వాత వాడేదో ధన సంపదలు మూటలు తీసుకుని వచ్చి ఎలీషాకి ఇస్తుంటే వద్దన్నాడు, తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. వెనకాల పరిగెత్తుకుంటా వెళ్ళాడు ఎవడాడు? గెహాజీ. గెహాజీ వెళ్ళి ఏం చెబుతున్నాడు? మా యజమాని దగ్గరికి మాలాగా తర్ఫీదులో ఉండడానికి ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరికి బట్టలు కావాలి, మా అయ్యగారు నేను వెళ్ళి తీసుకున్నాము, నీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నామన్నాడు అంటే వాడేదో ఇచ్చాడు, ఇచ్చింది తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఎలీషా అంకుల్ అడుగుతున్నాడు, అరే ఎక్కడి నుంచి వస్తున్నావురా అని. ఏం చెబుతున్నాడు వీడు? నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నానుగా అన్నాడా లేదా? చెప్పలేంటండి అన్నాడా లేదా? ఇప్పుడు నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? వాస్తవానికి ఏం చెప్పాలా? అబద్ధం చెప్పడం వల్ల ఏమయ్యాడు? ఆడెవడో పోగొట్టుకున్న కుష్ఠరోగము, ఎవడాడు? సిరియా దేశపు వాడు పోగొట్టుకున్న కుష్ఠరోగము వీడికి చెప్పాలండి,
వీడి భార్యకి, వీడి పిల్లలకి తరతరాలు కొని తెచ్చుకున్నాడు. దేనికి? సత్యం చెప్పనందుకు, అబద్ధం చెప్పినందుకు కదండి. ఇప్పుడు ఎక్కడికి వద్దాం. ఈమె ఎవరు? అన్యురాలు, అవిశ్వాసి. ఈమె ఏం చెప్పింది? యజమాని మీద నింద మోపకుండా, ఏం దేవుడు అయ్యా నువ్వు అబ్రహామును కోరుకున్నావు, ఏం దేవుడు అయ్యా నువ్వు శారమ్మను కోరుకున్నావు, ఇలాంటి వాళ్ళు నన్ను వాడుకొని వదిలేశారు, నువ్వు నీ దేవుడు పాడుగాను, నువ్వు నీ భక్తులు పాడుగానని దేవుడిని ఏమన్నా నిందించిందండి? అయ్యో దేవుడినా, చూచుచున్న దేవుడినా, దేవుని సేవకుడు సేవకురాలమే అని వాళ్ళ గురించి నిందించకుండా ఈమె మీదే నిందేసుకొని అయ్యా నేను పారిపోతున్నానంటే ఈమె చెప్పిందంతా ఆయనకి తెలిసిపోయి ఆమె చేతి కింద అణిగి ఉన్నప్పుడు ఆమె ఏమైంది? విధేయత చూపడం ద్వారా ఏమొచ్చిందయ్యా అంటే ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, మనం నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? అర్థమైందా? అర్థం కాలేదా? నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? భార్య దగ్గర నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? తల్లిదండ్రుల దగ్గర నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? దేవుని దగ్గర నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? సేవకుల దగ్గర నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? విశ్వాసుల దగ్గర నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? సంఘంలో నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? క్లాస్ టీచర్స్ దగ్గర నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? పిల్లల దగ్గర నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? బైబిల్ దగ్గరకు వచ్చి నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? ఆశీర్వచన పాత్ర దగ్గరకు వచ్చి నిజం చెబుతున్నామా అబద్ధం చెబుతున్నామా? ఏం ధరించుకోవాలా? దయను సత్యమును ధరించుకోవాలి. ఇప్పటికేం చూసాం? 4 చూసాం. మొట్టమొదటి ఏంటి? ఎదుటివాని ఎడల, అందరు చెప్పాలండి, ఎదుటివాని ఎడల దీన మనసు ధరించుకోవాలి. రెండోది ఏంటి? ప్రేమ ధరించుకోవాలా. మూడోది ఏంటి? వాక్యం అనే ఖడ్గమును ధరించుకోవాలా. నాలుగోది ఏంటి? మీరు గట్టిగా చెబితే మీ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరే మెల్లగా నాలా చెబుతున్నారు అనుకోండి, ఇంకా పక్కన వాళ్ళకి మేలు ఏం చేస్తారు కదా? గట్టిగా చెప్పాలి. నాలుగోది ఏంటండి? దయను సత్యమును ధరించుకోవాలి. ఆఖరిది 5వ చూసుకొని ఆశీర్వచన పాత్ర వెళ్తాము. చూస్తామనండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును. ఒకంతో ఒకడు అబద్ధం చెప్పకుండా ఉండడమే నవీన స్వభావం. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితము కలిగి ఉండాలి. కొత్త నిబంధనలో ఆది అపోస్తులు సంఘ సర్వసత్య స్థాపన ఆరంభించబడినప్పుడు అపోస్తులందరూ ఒక తీర్మానం చేశారు. ఆ దినాల్లో వారికి ఉన్న యావదాస్తి అమ్మి తీసుకుని వస్తే అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అది ప్రపంచవ్యాప్తంగా రాజ్య సువార్త విస్తరణ కొరకై సద్వినియోగపరచాలని తీర్మానం చేశారు. అలాగూ తీర్మానం చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో బెస్ట్ కపుల్ ఎవరాళ్ళు? అననీయ సప్పీరా. అననీయ సప్పూరా వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే వాళ్ళకున్న భూమిని ఏం చేశారు? అమ్మారు. ఎంతకు అమ్మారు? డాష్. ఎంతకు అమ్మారు? డాష్. ఇప్పుడు అమ్మిన దాన్ని తీసుకొచ్చి అన్న అపోస్తుల పేతురు గారి దగ్గర ఏం చెబుతున్నాడు? ఇంతకే అమ్మేమని చెబుతున్నాడు. చెప్పిన వెంటనే ఏమయ్యాడు? డాష్. అక్కడున్న సిస్టర్స్ అందరూ, ఆ బ్రదర్సు వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి ఏం చేశారు? భూస్థాపన చేశారు. పరదేశులము ప్రియులారా అని పాట పాడుకుంటూ తీసుకుని వెళ్ళి భూస్థాపన చేశారు. ఈ లోపు అక్క వచ్చేసింది. అక్క అక్కడ మెట్ల దగ్గర కాగానే పేతురు అన్న అడిగాడు, ఏమక్క ఎంతకు అమ్మారక్క? ఇంతకే అమ్మేమన్నా డాష్. ఏమైందండి? ఇప్పుడు చదువు మళ్ళా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మీరు ఒకరితో ఒకరు ఆడకుడి. ఏం ఆడకుడి? ఎంత వస్తుందండి? డాష్. ఎంత ఇస్తున్నామండి? డాష్. ఏం చేస్తున్నారండి? డాష్. ఏమవుతున్నామండి? డాష్ కదండి. నవీన స్వభావము, మారు మనసు పొందిన తరువాత దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరణలో నీ కష్టార్జితం ఏమైనా ఉందా? నశించిపోయే ఆత్మల కొరకై నీవేమైనా ఖర్చు చేయగలుగుతున్నావా? నీ చెమటేమైనా దారపోయగలుగుతున్నావా? ఒక ఆత్మ రక్షణ కోసం నీవేమైనా నీ పాదాలను ప్రభు యొక్క పనిలో వాడగలుగుతున్నావా? మారు మనసు పొందిన తర్వాత మనం ఏ స్వభావం ధరించాలా?
నవీన స్వభావము ధరించాలి. ఈ నవీన స్వభావం, నూతన స్వభావం ధరించేటప్పుడు మనం ఏం చేయకూడదయ్యా అంటే అబద్ధం ఆడకూడదు. ఎవరితో? ఒకరితో ఒకరు కలిసి దేవునితో అబద్ధము ఆడకూడదు. ఇప్పుడు ఈ 5 మనం ధరించుకుని వారమైతే మన కొరకే ఆయన ధరించిన ఆ పరిశుద్ధ అలంకారంను బట్టి ఆరాధించిన మనము ఆయన కొరకే ఈ 5 ధరించుకొని ఆశీర్వచన పాత్రలో చేవేస్తే నిన్ను బట్టి నీ అన్న వారందరినీ కూడా ఆయన ఇహపర ఆశీర్వాదంలోనికి తీసుకొని రాగలుగుతాడు. నిన్ను బట్టి నీకు సంబంధించిన వారందరూ కూడా నశించిపోకుండా నీ ప్రక్కనే దేవుని మందిరంలో ఖాళీ స్థలాన్ని, వారి కొరకు కేటాయించిన స్థలాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. మనం ఎలాగున్నాం ఈ 5 విషయాలు ఒకసారి గుర్తు చేస్తారా? ముగిస్తాం. మొట్టమొదటిది ఏంటండి? ఎదుటివాని ఎడల దీన మనసు. రెండోది ఏంటండి? దేవుని ప్రేమ. మూడోది ఏంటండి? దేవుని వాక్యం. నాలుగోది ఏంటండి? దేవుని దయా సత్యం. ఐదోది ఏంటండి? నవీన స్వభావం. ఈ 5 మనం ధరించుకున్నామా, పోగొట్టుకున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుని యోగ్యముగా పాత్ర యొద్దకు వస్తాం. దయచేసి కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడకండి. 10 నిమిషాల్లో ముగిస్తాము. అటు ఇటు చూడొద్దు. ఈ వాక్యం పలానా వాళ్ళ కోసం అని ఏమీ అనుకోవద్దు. నీ మటుకు నీవు, నా మటుకు నేను, మన మటుకు మనల్ని మనము ఆత్మ పరిశీలన కలిగి ఉంటాము. అలానే ప్రార్థనలో ఉండండి. 1 నిమిషం మౌనంగా ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభు దినమందు నీ పరిశుద్ధాలయములో మీ ప్రశస్తమైనటువంటి ఆశీర్వచనపు పాత్ర యొద్ద ఒలివ మొక్కల వలె చేర్చి వాక్యం యొక్క ఉదక స్నానం ఇవ్వటానికి ఇష్టపడిన దేవుడు అయినందుకే ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దైవారాధన కొరకే మాకు మీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా ధరింపజేసిన పరిశుద్ధ అలంకారములను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో పర్యాయాలు ప్రభువా నా మటుకు నేను, మా మటుకు మేము, నా తండ్రి మీ కొరకే ధరించుకొనవలసినటువంటి ఎదుటి వారి ఎడల దేని మనసును ధరించుకొనలేక, దేవుని ప్రేమను ధరించుకొనలేక, దేవుని వాక్యమును ధరించుకొనలేక, దేవుని మాటతో, దేవుని వాక్యముతో కాక మా సొంత మాటలతో చెప్పుకొని నష్టపోయిన వారిమిగా ఉన్నాం. దేవుని దయను సత్యమును ధరించుకొనలేని వారిమిగా, నా తండ్రి నష్టపరిచిన వారిమిగా ఉన్నాం. నవీన స్వభావం ధరించుకొనలేని వారిమిగా, నశించిపోయే ఆత్మల విషయంలో అశ్రద్ధ కలిగి రక్షణైన భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, తల్లిదండ్రులున్నా, ఇరుగు పొరుగు వారు ఉన్నా, దేవుని మందిరం ఎంత ఖాళీగా ఉన్నా నా తండ్రి అశ్రద్ధతో ఉన్నాం, అనాలోచనతో ఉన్నాం. దయతో మన్నించండి, క్షమించండి, సిలువ రక్తంతో కడగండి. ఈ 5 ధరించుకొని వారమై మీ కొరకై సాక్షార్థముగా ఆశీర్వచన పాత్రలో చేయవేసి ఏపర దైవ ఆశీర్వాదమునకు పాల్పంపులు పొందినట్లు సిద్ధపరుస్తూరమ్మని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి క్షమాపణతో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అలానే ప్రార్థనలో ఉండండి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకే విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను. ఎవరైతే వాక్యపు వెలుగులు ఆత్మ పరిశీలన కలిగిన వారిగా ఉన్నారో వారు మారు మనసు పొందిన వారై, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారై, యోగ్యమైన విధానంలో పాత్రలో చేయవేయనట్లు మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తాన్ని కనబడులాగా చూయించండి. మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తాన్ని కనబడులాగా చూయించండి. మీ వద్దకు ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి పాత్ర తీసుకుని రాబడుతుంది. మీ భాగమును మీరు తీసుకుని పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన పాత్ర మీ వద్దకు వస్తున్నప్పటికీ పాత్రలో చేయవేయకుండా దూరంగా మిగిలిపోతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంటుండగా, నీ మీదకు వస్తుంటుండగా, నీకు ముందుగా నీకు వెనకగా వస్తుంటుండగా ఎంతకాలము దేవుని ప్రేమను కాలదనుతూ ఉంటావు. మిగిలిన వారు ప్రార్థనలో ఉండండి. పాత్ర అందిన వారు ప్రార్థనలో ఉండండి.
తీసుకొని పాలు పొంగులు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచు. ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. కృపగల దేవా, మీ దాసుని ద్వారా మా గమనానికి తెచ్చిన నాయన నీ లేఖన భాగములన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, మేము కూడా నాయన మీరు చెప్పిన వాటిని ప్రేమను ధరించుకున్న వారమై ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని మీ పాద సన్నిధికి వస్తున్నాను. దేవానికి వందనాలు. ప్రభా, సహోదరులు రత్నాకర్ గారు, లక్ష్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి నలుగురు బిడ్డలు, భార్యలు, భర్తలు, మనములు, మనమరాళ్ళు, ప్రభా బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. వారి వ్యాపారాలు అప్పగిస్తున్నాను. కృపగల తండ్రి, కరీన్, ధృతి, అరుణ్, రోహిత్, జాషువా, శ్రీనిధి, ఆండ్రూ, శ్వేత, ప్రభా ఆ వివాహ విషయాల్లో మీ కృపా కనికరాలు కోరుతున్నాను. దేవానికి వందనాలు. నాయన సహోదరు చారి గారు, లతమ్మ, శాండీలే బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వారి తల్లి గారికి ప్రభా కొంత నెమ్మదినిచ్చారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి సహాయం చేశారు. నాయన ఇంటికి వెళ్ళడానికి కూడా మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నీ దాసురాలకి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. ఫిలిప్ రాజన్న, పద్మావతక్క, వారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. మంచి ఆరోగ్యాలు దయచేయండి. యోహాన్ గారు, లతమ్మ, లిడియా, వారి ఆరోగ్యాలను జ్ఞాపకం చేస్తున్నాను. జాన్సన్ అన్న, నిర్మలక్క, వారి బిడ్డలు, వారి ఆరోగ్యాలు ప్రభు, వారి కొంత అనారోగ్యాలు గుండా వెళుతున్నారు. కృప చూపించండి. నాయన రాజు, సుభాష్ని, వివేక్, విశ్వాస్, శ్రీనివాస్, కిరణ్మయి, శ్యామరాజ్, ఝాన్సీ, విక్రమ్, అనుష, భాగ్యలక్ష్మి, ఠాగూర్, జయశ్రీ, రమేష్, సునీత, తండ్రి తిమోతి గారు, వారి బిడ్డలు, నాయన ఈ కుటుంబాలు, బిడ్డలు క్షేమాలని అప్పగిస్తున్నాను. వారికి క్షేమాన్ని దయచేయండి, భద్రతనివ్వండి. కృపగల దేవానికి వందనాలు. పాములయ్యన్న, రాజేశ్వరక్క, వారి బిడ్డలు, రాజేంద్ర ప్రసాద్ గారు, విజయ్ కుమారి, సందీప్, శామ్యుల్ గారు, సంపత్ కుమారి, వారి పిల్లలు, ఎలిజబెత్ రాణి గారు, జ్యోతిమ్మ, టిపి రావు గారు, వారి బిడ్డలు, ద్రవిడ సుందరి, రవితేజ, జాసన్, చిట్టిబాబు గారు, జ్యోతిమ్మ, వారి బిడ్డలు, ఇమానియల్, లీలావతి, వారి బిడ్డలు, జోషి బాబు, హరిత, వారి బిడ్డలు, వారి చదువులు, వారి ఆరోగ్యాలు, ప్రభు వారి భద్రత, రక్షణ అన్ని విషయాల్లో మీ కృపా కనికరాలు కోరుతున్నాను. దేవానికి వందనాలు. యెషయా గారి కుటుంబాన్ని, ఇజ్రాయేల్, దెబోరా, జలంధర్, సువర్ణ, బేబీ సరోజిని, వీరపనేని బేబెమ్మ, గేరా, శ్యాంప్రసాద్, శారా, అబ్రహాం, శారా, వారి బిడ్డలు, జోజిబాబు, సువర్ణ, శివజ్యోతి, లోకేష్, సరిత, కిరణ్, ఆర్వి, నాయన అజయ్ కుమార్, లీడియా, శ్రీను, రాజలక్ష్మి, రాజప్రోల్, రత్నం గారు, ప్రభు వారి బిడ్డలు, వీరందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి. సుమతి, కిరణ్ బాబు, వారి బిడ్డలు, సురేష్, సుధారాణి, సురేష్ బాబు, జ్యోతి, నాగరాజు, నిర్మల, రవికుమార్, శాంతి, రేగన్, రాణి, సుధాకర్, ప్రసూన, సునీల్, వాణికుమారి, రూత్, సీమోను, కృపావరం, పీటర్ గారు, వినయ్, నాయన చిన్నమ్మ గారు, నాయన ఈ బిడ్డలు, వారి సంతానం, వారి ఆరోగ్యాలు అన్నిటినీ అప్పగిస్తున్నాను. కృప చూపించండి నాయన, నీ కొందనాలు. పూర్ణిమ, ప్రసాద్ వర్మ, ప్రణీత్ కుమార్, కుసుమ కుమారి, నాయన వారి బిడ్డలు, లక్ష్మీ నరసమ్మ, వారి బిడ్డలు, లక్ష్మీ, సునీల్, మేరీ, వారి పిల్లలు, కౌటిల్య, రమ్య, ప్రభు వారి పిల్లలు, నాయన వారి కొంత పిల్లలు అనారోగ్యంగా ఉన్నారు. కృప చూపించండి. స్వార్థమ్మ, వారి కుమార్తె, వారి పిల్లలు, జోసఫ్, యూల, ప్రతాప్ నాయక్, ఎలిజబెత్ గారు, వారి బిడ్డలు, దేవిరెడ్డి రాంబాబు గారు, జానకి, వారి బిడ్డలు, నాయన సరోజ, వారి పిల్లలు, నాగరాజు, ఎస్తేర్ రాణి, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభా కృప చూపించి సహాయపడండి. దేవానికి వందనాలనైనా. నీలం, హేమలత, పల్లవి గర్భఫలం దయచేయండి. ప్రభా రమేష్ బాబు, లీడియా, నాయన వాళ్ళు చాలా రోజులుగా అనారోగ్యాలు గుండా వెళ్తున్నారు. ప్రభా వారి పొలం దౌర్జన్యకారుల చేతుల్లో ఉంది. ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు.
ప్రభువా మీరే సంరక్షించండి నాయన. ఇక వారికి న్యాయంగా రావాల్సిన దాన్ని సమకూర్చండి. చార్లెస్ రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు నాయనా. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 502 ఆనంద సాయిలో ఇక్కడ ప్రభు వాళ్ళు ఉంటున్నారు. కృప చూపించి సహాయపడండి నాయన. జయరాజ్ జమీమా ప్రభా బిడ్డలు కూడా కొంత అనారోగ్యాలు గుండా వెళ్తున్నారు. కృప చూపించండి నాయన. యేసురత్నం సునీత, మాలతి కుమార్, రాజేష్ కేజియా, కాంతారావు, జ్యోత్స్న, జాషువా, అరవింద్, సబిత ఈ బిడ్డలను అప్పగిస్తున్నాను. కృప చూపించండి నాయనా. నీ కొందనాలు. సుజిత్ కుమార్, హేమరాజు, వెప్పర్లరత్నం, హనుమంతరావు, శ్యామల కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరాణి, నాగరాజు, స్వరాజ్యం, కిరణ్ కుటుంబం, జయప్రద వారి పిల్లలు, మహారథి సుకన్య వారి పిల్లలు, వారి మామగారు నాయన రఘురామ్ గారు ప్రభా ఈ బిడ్డలందరిని అప్పగిస్తున్నాను. కృప చూపించండి దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన. ఇంకెవరైతే ప్రభా ఈ నర్సింగ్ పిల్లలు ఉన్నారో వారిని పేరు పేరున మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. కృప చూపించండి నాయన. దీపిక ప్రభా ఆమె వివాహం ఈరోజు ప్రధానం, రేపు వివాహం తాడేపల్లిగూడెంలో. ప్రభా మీ కృపా కనికరాలు కోరుతున్నాను. సౌజన్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సౌజన్య కొంత అనారోగ్యంగా ఉంది, స్వస్థపరచండి. పూర్ణిమ, ప్రసాద్ వర్మ ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. బ్యూలా, రత్నబాబు ప్రభు వాళ్ళ పిల్లలు నాయన ఈ రీతిగా కృపగల తండ్రి ఆయన నీ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యాలు గుండా ఉన్నారో ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. కృప చూపించండి నాయన. మీ దాసులు నాయన కృపగల తండ్రి భాగ్యరాజు గారు నాయనా నీకు స్తోత్రాలు. సరళమ్మ ప్రభా బిడ్డలు, వారికి ఇచ్చిన 2 బిడ్డలు కుమార్తెలను కూడా అప్పగిస్తున్నాను. వారి సేవలను మీరు జ్ఞాపకం చేసుకునే సేవా పరిచర్యల్లో మీ కృపా కనికరాలు కోరుతూ ఉన్నాను నాయన. విశేషమైన సేవ మీరు జరిగించవలసిందిగా మీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. దీనుడైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. కృపగల తండ్రి నా బంధువులు నాయన మొన్న మా మేనమామ గారు చనిపోయారు. కృపగల దేవ కుటుంబాలకు ఆదరణ ఇవ్వండి నాయన. ఈ దినాన ప్రభువా నాయన మరి మచిలీపట్నంలో మా బాబాయ్ గారి కుమారుడు మైకేల్ అనే కుర్రాడు పాపం 40 సంవత్సరాలు కూడా సరిగా ఉండవు. ఆ కుర్రాడు హఠాత్తుగా చనిపోయాడు. ప్రభా నేను కూడా ఫ్యూనరల్ కోసం వెళ్ళాలి నాయన. నీ కృపను అనుగ్రహించండి. ఆ కుటుంబాలకు కూడా నాయన ఆదరణ మీరు దయచేయమని మీ పాద సన్నిధికి వస్తున్నాను. కృపగల దేవ ఈ రీతిగా నాయన మీ నమ్మకత్వంలో ప్రభా ఇంకెవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ దయచేయండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. అటు బేతేలు ఇటు బేతేస్తా కుటుంబాలన్నింటినీ మీరు సంరక్షించి మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఇంకెవరైనా క్రొత్త వారు ఈరోజు నాయన వచ్చిన వారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన వారిని కూడా మీరు క్షమించండి. మరొక తరుణాన్ని ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించమని మీ పాద సన్నిధికి వస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటనలు విందాం. ఆదివారమే పెట్టుకుంటారు, మరి ఎందుకన్నా తెలియదు. ఏదైనా పనులు, చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్దవిగా ఆలోచన చేసుకొని ఆదివారం నాడు దేవుని సన్నిధిలో కనబడని కుటుంబాలు కొన్ని ఉంటున్నాయి. వాటిని ఇప్పుడు మనము వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. కానీ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఈ వారమంతా మనల్ని కాపాడినటువంటి ప్రభు సన్నిధిలో మనం కడపడకుండా ఉంటే మరి దేవుని దీవెనలు మనకు ఎలా వస్తాయి, దేవుని ప్రేమను మనం ఎలా పొందగలం, ఈ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఆరాధన అయిపోయిన వెంటనే మనం ప్రేమ విందు కలిగి ఉంటాం. మందిర సమృద్ధి నుండి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. తర్వాత ఈ వార కార్యక్రమం యథావిధిగానే ఉంటుంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చైన్ ప్రేయర్, మంగళవారం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి స్త్రీల కూడిక, అలాగే గురువారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీ, శుక్రవారం గృహ దర్శనాలు, అలాగే శనివారం 10 గంటలకు ఉదయం సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆదివారం 9:30 గంటలకు ఆరాధన. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే క్రొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే మీ పేర్లు మాకు దయచేసి ఇవ్వండి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. చాలామంది తెలియజేస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే చాలా కుటుంబాల్లో జ్వరాలు ఉన్నాయి, చాలా జ్వరాలతో బాధపడుతున్నారు. నేను కూడా ఈ వారం అంతా
వీలైనంత మట్టుకు చాలా ఏళ్లకు నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ప్రభు కృపను బట్టి కొంత నెమ్మది ఆ బిడ్డలకు అనుగ్రహించి స్వస్థత కలగాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఈ నర్సింగ్ పిల్లల్లో మనం ప్రార్థించిన మేరకు వాళ్ళ వివాహాలు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ వివాహాల గురించి మనం ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభు కనికరించారు. ఈ 2-3 నెలల్లోనే 3 వివాహం జరిగింది. రేపు తాడేపల్లిగూడెంలో దీపిక అనేటువంటి పాప వివాహం జరగబోతుంది. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఏలూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఒక గ్రామంలో ఆమె ప్రధానం. ఈరోజు ఆ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా మరి అన్ని విషయాల్లో మీ భాగాన్ని మీరు పొందాలి. వార కార్యక్రమాల్లో చాలామంది వస్తున్నారు, సంతోషమే. ఇంకా ఎక్కువ మంది రావాలి, మేలులు పొందాలి. సరేనా? అందరం లేచి నిలబడదాం. నిలబడి ఒక పాట పాడుతున్నప్పుడు ప్రభు సన్నిధికి మనం కానుకలు తీసుకొద్దాం. అలాగే సండే స్కూల్ ఫెస్టివల్ ర్యాలీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం. నవంబర్లో ప్రభు చిత్తాన్ని బట్టి ఒక ఆదివారం ప్రభు నిర్ణయించిన దాన్ని బట్టి మరి చక్కటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రభు సహాయపడినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్య అనే పాట. పాట సంఖ్య 161, 159. అందరికి వచ్చిన పాటే, అందరం కలిసి పాడదాం. ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా నీరు ప్రేమ సత్యమైనది కరుణతో నాకర్షించే, నీరు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే, నీకముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే, నీకముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే, ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా, మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా, వరదలార్పజాలవు విజయుడాని ప్రేమను, వరదలార్పజాలవు విజయుడాని ప్రేమను, ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. ఆఖరి ప్రార్థన చేసుకుంటాం. మరి సహోదరులు భాగ్యరాజు గారు చూశారు కదా, మనం కూడా ప్రార్థన చేశాం ఒక మంచి సేవకులు బేతేలకు రావాలని. ప్రభు కృపను బట్టి మరి భాగ్యరాజు గారు సహోదరులు, అలాగే వారి భార్య పేరు సరళమ్మ, సేవకురాలి పేరు, వారికి 2 కుమార్తెలు, వారు వైజాగ్లో చదువుకుంటున్నారు. వారి కుటుంబం గురించి సేవ గురించి మనం ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రసాదం పాడు ప్రాంతమును మీరు ప్రేమించి మీరు ఉంచిన మీ ద్వీపస్తంభము బెతెస్దా ప్రార్థనా మందిరమును బట్టి దైవ సేవకులు వారి కుటుంబము వారి బిడ్డలను బట్టి బాధ్యత కలిగిన ప్రియులు వారి కుటుంబాలను బట్టి నీ భోజనపు బల్ల యొద్ద చేరి వస్తున్న పరిశుద్ధులైన వారి కుటుంబాలందరిని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నమ్మకమైన నా తండ్రి, విశ్వాసుల కుటుంబాలలో దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని
మీ గాయమైన హస్తంతో తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఈ దినాల్లో సీజనల్ డిసీజెస్తో, వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న వారిని కూడా కనికరించండి. మీ గాయమైన హస్తంతో తాకి స్వస్థపరచండి. ఈ దినము రాగలిగిన పరిశుద్ధులందరిని బట్టి పేరు పేరున స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా శాపం ధరించుకొనిన మా ఎడల మీరు ధరింపజేసిన పరిశుద్ధ అలంకారములను బట్టి మిమ్మల్ని స్తుతించుటలోను, మీరు అక్కడ పర్యంతం వరకు మీ కొరకు మేము ధరించుకొనవలసిన వాటి విషయంలో వాక్యం యొక్క ఉదక స్నానం కలిగి ఉండట్లోను దైవికమైన తీర్మానంలోనికి రాగలిగిన నీ సొత్తు, నీ స్వాచ్ఛం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రాలేక ఆగిపోయిన వారిని కూడా దర్శించి మీ గాయమైన హస్తంతో తాకి వారి పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుడు చక్కబెట్టి తిరిగి మీ సన్నిధికి సమకూర్చమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నబిడ్డలైన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి నారుమడిగా సిద్ధపరచండి. సండే స్కూల్ టీచర్స్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే యవన బిడ్డలైన వారిని కూడా దర్శించండి. యవన కాలంలో మీ కాడి క్రిందకి రావడానికి సహాయం చేయండి. పెద్ద వయసులో ఉన్న పరిశుద్ధులు, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడని నేనే అన్న మీ వాగ్దానాన్ని వారి పక్షంగా నెరవేర్చి క్షేమం ఇచ్చి మహిం పొందండి. మా దేవ, మా ప్రభు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను కనికరించండి. అనారోగ్య ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా నెమ్మది లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, తల్లిదండ్రులు, పిల్లలను కోల్పోయి వారి ఎడబాటు ద్వారా నిరాధారణగా ఉన్నటువంటి వారిని కూడా కనికరించండి. మా ప్రియులు యేసుదాస్ అన్నగారు, మేనమామ గారు విడువబడిన కుటుంబము, అలాగే బందర్లో మరి వారి బాబాయ్ గారి కుమారుడు చిన్న వయసులోనే కాలం చేసినారు. తన యొక్క కుటుంబీకులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. ఫ్యూనరల్ కార్యక్రమం కూడా మీకు మహిమకరంగా జరుగుట్లో సహాయం చేయండి. తండ్రి, చిన్నబిడ్డల మధ్య పరిచర్య కలిగి ఉండాలని ప్రియుల యొక్క తలంపు. ఆ పరిచర్య మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా జరిగించి మహిమ పొందుతూ రండి. నీ ఇంటిలో ప్రవేశించిన ప్రతి వారిని మీ పునరుద్ధాన శక్తితో నింపి, మీ స్వారూప్యతతో మార్చి, వారి హృదయవాంఛ తీర్చి, సంతోష సమాధానములతో నా తండ్రి మిమ్మును ధరించుకుని వారి 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 గృహాలకు వెళ్ళగలిగినట్లు మీ సన్నిధి దూతను తోడుగా ఉంచండి. మానవ హద్దుబాటులో మా గమనానికి తీసుకొచ్చిన మాటలు పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపులోనికి తీసుకునండి. ఖాళీగా ఉన్న చేపల భాగమంతా రానున్న దినాల్లో నీ ఇల్లు నిండునట్లు మీ ఆశీర్వచన పాత్రలో చేయవేసిన వారు మీరు వచ్చి పర్యంతం వరకు మీ మరణ వార్తను ప్రచురం చేయనట్లు సహాయపడుతురండి. ఈ రీతిగా బేతేలు పరిచర్య, బెతస్తా పరిచర్య నానాటికి క్షేమాభివృద్ధి దయచేయండి. హెబ్రోను యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, సహాయపడుతురండి. మా ప్రియులు రత్నాకర్ అంకులు, లక్ష్మీ ఆంటీ, వారి నలుగురు బిడ్డలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి వ్యాపారము జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ దినాన నీ పరిశుద్ధులతో కలిసి అల్పుడైన నేను కూడా బెతస్తాలో నా తండ్రి దైవారాధన సహవాసం కలిగి ఉండడానికి చూపిన కృప కొరకే స్తుతిస్తూ ఉన్నాం. నిన్ను ప్రేమించి, నీ ఇంటిని ప్రేమించి, నీ పరిశుద్ధులు తీసుకుని వచ్చిన భాగాలను దీవించండి. మిగిలిన వారి భాగాలు అక్కర కొలది ఆశీర్వదించండి. వచ్చిన భాగము నా తండ్రి మీ రాజ్య సువార్త విస్తరణలో, నా తండ్రి సంఘ క్షేమంలో, సద్వినియోగపరచుటలో సహాయపడుతురండి. మా ప్రభువా, మా దేవా, వచ్చిన ప్రతి వాని పక్షంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని మీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ విశ్వాసంతో యేసుప్రభువు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, విశేషముగా దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఎదుటివాని ఎడల దీన మనసు కలిగిన వారై దేవుని ప్రేమను ధరించుకొని, దేవుని వాక్యమనే ఖడ్గమును ధరించుకొని, దయయు సత్యమును కంఠభూషణముగా ధరించుకొని, ప్రభు రాకడ పర్యంతము వరకు నవీన స్వభావము కలిగిన వారై వ్యక్తిగత కుటుంబ సంఘ క్షేమములో నా వంతు నేను క్రీస్తును గణపరిచి, క్రీస్తునందు సకల ఆశీర్వాదం ఇహమందు పరమందు పొందాలని తీర్మానం కలిగిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రజలడం అందరికీ, అలాగే ఈరోజు పరిచర్యకు వచ్చిన సహోదరులు భాగ్యరాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనం త్వరగా లేచినట్లయితే మనం త్వరగా భోజన ఏర్పాట్లు మనం చేద్దాం. దయచేసి నా గురించి కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ ఇప్పుడు నేను వెంటనే మచిలీపట్నం వెళ్తున్నాను. ఆ భూస్థాపన కార్యక్రమంలో పాల్గొ